అందరికీ నమస్తే అండి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు అండ్ వివిఆర్ కృష్ణంరాజు గారు వీళ్ళిద్దరి మీద కూడా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఆ కేసు మేరకు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కృష్ణంరాజు గారికి కూడా బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనే చర్చ జరుగుతోంది. ఇది ప్యూర్లీ చట్ట ప్రకారం పెద్దగా తప్పు అనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన కామెంట్లు, కృష్ణంరాజు గారు చేసిన కామెంట్లు నైతికంగా, రాజకీయంగా, మానవీయ కోణంలో చూస్తే మాత్రం అవి తప్పుడు కామెంట్లు. ఒక ప్రాంత ప్రజల మనోభావాల్ని, ఒక ప్రాంత మహిళల మనోభావాల్ని కించపరిచే విధంగానే ఉన్నాయి. సో దీన్ని చట్ట ప్రకారం చూస్తే పెద్ద పెద్ద సెక్షన్లు, 7 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడేంత బీభత్సమైన సెక్షన్లు పెట్టలేరు, కానీ ఈజీగా బెయిల్ వచ్చే సెక్షన్లో పెడతారు. సో వీళ్ళకి అలా ఉండకూడదు. వీళ్ళకి ఆ శిక్ష చాలా తక్కువ. వీళ్ళు కనీసం జైల్లో ఉండాలి, రిమాండ్ ఖైదీలుగా ఉండాలి. అలా ఉండాలి అంటే వీళ్ళ మీద కొంచెం కఠిన సెక్షన్లు నమోదు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ మీద తుళ్ళూరు పోలీస్ స్టేషన్లతో పాటు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్, విజయనగరం పోలీస్ స్టేషన్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో 9 చోట్ల కేసులు నమోదు చేశారు. మీరు పక్కన తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. 8వ తేదీన ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. సెక్షన్స్ 79, 196, 353 అప్ టు 299, 356 అప్ టు 6/1 BNS 67 అండ్ ఐటీ యాక్ట్ 2000, 2008, 3 అని చెప్పి SC/ST POA యాక్ట్ అని చెప్పి ఇందులో SC/ST యాక్ట్ చాలా సీరియస్ అండ్ నాన్ అవైలబుల్ సెక్షన్ అనమాట. మిగిలినవి కూడా కొన్ని నాన్ అవైలబుల్ సెక్షన్లు అన్నీ ఉన్నాయి. చాలా సీరియస్ అఫెన్సెస్ అయితే పెట్టారు. దీనిలో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఖమ్మంపాటి శిరీష గారు. ఆమె తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందులో ఈ కేసులో A1గా వివిఆర్ కృష్ణంరాజు గారు, A2గా కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఇక్కడ వరకు అందరికీ తెలిసిందే. సో ఈ కేసులో ముందు అరెస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాస్ గారు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో మీరు ఆ జడ్జిమెంట్ కాపీ కూడా చూడొచ్చు. 4వ పాయింట్ చూడండి. కన్సిడరింగ్ that the petitioner has himself not made any defamatory and derogatory statement and his journalistic participation in a live TV news show deserves to be protected, which in turn shall protect right to freedom of speech. Would direct that the petitioner be released on bail in connection with FIR number 108 of 2028 dated 8/6/2024 subject to such terms or conditions to be imposed by the trial court అని చెప్పి ఆయనకి ట్రయల్ కోర్టు ఇచ్చిన షరతుల మేరకు అతన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అతను ఎటువంటి డెఫిమేటరీ కామెంట్స్ చేయలేదు. ఇదంతా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది, అదేమీ పెద్ద తప్పు కాదు అని చెప్పి జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే జడ్జిమెంట్లో 5వ పాయింట్, ఆ నెక్స్ట్ పాయింట్ కూడా మీరు చూస్తే, ఇట్ ఈజ్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ in making any defamatory statement or nor allow any other person to make such statement in his presence in the TV news show which the petitioner is anchoring or hosting. అంటే కొమ్మినేని కూడా ఒక రకంగా చిన్నపాటి చొరకిచ్చింది. భవిష్యత్తులో ఎటువంటి టీవీ షోస్లో పాల్గొన్నా సరే ఇటువంటి కామెంట్స్ రాకుండా చూసుకోవాలి, ఆ బాధ్యత మీరే తీసుకోవాలి. ఏ ప్రాంత మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదు, మీరు పాల్గొన్న టీవీ షోలో ఎవరూ మాట్లాడకుండా చూసుకోవాలని చెప్పింది. అది ఓకే, ఒక రకంగా ఆయనకు ఉపశమనం. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే కృష్ణంరాజు గారికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా? ఆయనకు కూడా సుప్రీంకోర్టు ఈజీగా బెయిల్ ఇచ్చేస్తుందా? సో అతని మీద కూడా కేసు నిలబడదా? లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆదేశంగా హైకోర్టు ఏమైనా వివిఆర్ కృష్ణంరాజు గారికి బెయిల్ ఈజీగా ఇచ్చేస్తుందా అని కొంతమందిలో చర్చ జరుగుతోంది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద ఉన్న కోపం కంటే కృష్ణంరాజు గారి మీద ఉన్న కోపం వంతే ఎక్కువ. కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ జర్నలిస్ట్గా తన డిబేట్కి కృష్ణంరాజు గారిని ఆహ్వానించారు. కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటలను కొమ్మినేని శ్రీనివాస్ గారు ఖండించకపోగా వెకిలి నవ్వారు కాబట్టి అతని మీద కేసు నమోదు చేశారు. అదే కనుక కొమ్మినేని శ్రీనివాస్ గారు అప్పుడే ఖండించి మీరు మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి, అది తప్పు, అటువంటిది నేను యాక్సెప్ట్ చేయను, ఇటువంటి డిబేట్లో అవి తప్పు అంటే ఆయన మీదకి వచ్చేది కాదు. సో ఇక్కడ కృష్ణంరాజు గారు ఆ కామెంట్స్ చేశారు కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్, జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు ఏమంది, ఇతను ఏమీ మాట్లాడలేదు, ఇతను జస్ట్ నవ్వాడు మాత్రమే. ఇతను టీవీ షోలో యాంకర్గా అతను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను అతను వాడుకొని అక్కడ ఎదుటి వ్యక్తిని మాట్లాడిందని ఇతను నవ్వాడు. సో ఇతను ఎటువంటి కామెంట్స్ చేయలేదు, ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదు అని చెప్పింది. కానీ కృష్ణంరాజుకి అది వర్తించదుగా.
కృష్ణంరాజు మాట్లాడిన వ్యక్తే కదా, మాట్లాడాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, డెఫినెటరీ స్టేట్మెంట్ ఆయన నోటి నుంచి వచ్చాయి. ఆ పదాలు ఆ వాక్యాలు ఆయన నోటి నుంచి వచ్చాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంటు, ఇచ్చిన జడ్జిమెంటు నాట్ బిలాంగ్స్ టు కృష్ణంరాజు. ఇద్దరిది ఒకటే కేసు కావచ్చు, ఇద్దరిది ఒకే ఎఫ్ఐఆర్ కావచ్చు. అందులో A2 కొమ్మినేని, A1 కృష్ణంరాజు కదా. సో A2కి ఇచ్చిన తీర్పే A1కి కూడా వర్తిస్తుంది అని లాజికల్గా కొంతమంది మాట్లాడవచ్చు. కానీ లీగల్గా చూసుకుంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే కొమ్మినేని గారు మాట్లాడలేదు, అతను జస్ట్ హోస్ట్ చేశాడు అంతే, నవ్వాడు అంతే అన్నది. అంటే మాట్లాడిన వ్యక్తి కృష్ణంరాజు. సో ఈ స్టేట్మెంట్, ఈ జడ్జిమెంట్ అతనికి వర్తించదు. సో కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు అంత ఈజీగా బెయిల్ ఇవ్వదు. అయితే పోలీసులకు కూడా సవాలే, అంత ఈజీగా ఎక్కువ కాలం లోపల ఉంచలేరు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టో, చంద్రబాబు గారు చెప్పినట్టో నిజంగా కుట్ర కోణం ఉంటే, వ్యవస్థీకృత నేరమే అయితే అతని నుంచి సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టి రాబట్టాలి, కస్టడీలోకి తీసుకొని నిజాలు రాబట్టాలి. కానీ పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సినంత తీవ్రమైన అభియోగాలు, తీవ్రమైన నేరాలు దీనిలో లేవు. సాధారణంగా ఎప్పుడు ఇస్తారు పోలీస్ కస్టడీకి? ఎక్కడైనా దొంగతనం జరుగుద్ది, దొంగతనం కేసులో అతన్ని అరెస్ట్ చేస్తారు. సో వాడిని రిమాండ్ ఖైదీగా ఉంచినప్పుడు వీళ్ళు పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తారు. అతను దొంగతనం చేసిన సొత్తు మేము రికవరీ చేయాలి, అతను డబ్బులు ఎక్కడ పెట్టాడో మాకు తెలియదు, విచారణకు సహకరించాలి, కాబట్టి మాకు కస్టడీకి ఇవ్వండి అంటారు. లేదా అతను ఎవరినో చంపాడు, సో ఎందుకు చంపాడు ఏంటనేది మేము తెలుసుకోవాలి, నిజాలు రాబట్టాలి, కాబట్టి ఇవ్వండి అంటారు. ఏదో అవినీతి చేశాడు అలా. కానీ ఇక్కడ మాట్లాడిన కేసులో అతను ఎందుకు మాట్లాడాడో రాబట్టాలి, కుట్ర కోణం ఉంది అని పోలీసులు కోర్టుకి అనుమానం కలిగించేలా వాదించగలగాలి, కోర్టుని కన్విన్స్ చేయగలగాలి. దీనిలో కుట్ర కోణం ఉంది, ఆ కుట్ర మేము రాబడతాం, మాకు అవకాశం ఇవ్వండి, మాకు కస్టడీకి ఇవ్వండి అని. కానీ అదంతా దీనిలో ప్రస్తుతానికి ఇప్పుడు వరకు జరుగుతున్న విచారణ ప్రకారం అదేం కనిపించలేదు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఇచ్చిన ఇదంతా ఇతనికి వర్తించదని చెప్పుకున్నా కాస్త లేట్ అయినా, ఒక 10-15 రోజులు లేట్ అయినా కృష్ణంరాజు గారికి బెయిల్ అయితే వచ్చేస్తుంది, వచ్చే అవకాశం ఉంది. పోలీసులు అతనికి బెయిల్ రాకుండా ఎక్కువ కాలం అయితే నిలపడం కష్టం అన్నమాట. సో ఇది ఈ కేసుకు సంబంధించి. సరే, ఇప్పుడు వరకు ఈ కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన యాడ్ చూస్తున్నారు కదా, laddupallem.com అని. సో ఇది ప్యూర్లీ మీరు అంటే గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉంటారు, మన ఛానల్లో చూస్తూనే ఉన్నారేమో, ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో ప్యూర్ ఘీ అండ్ ప్యూర్ బెల్లం, దాంతో మిల్లెట్స్, మల్టీ మిల్లెట్స్ అనమాట, రాగి, జొన్న, సజ్జ, కొర్ర, వాటితో పాటు అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ కొన్ని విటమిన్స్, కొన్ని సీడ్స్, మల్టీ సీడ్స్, వీటన్నిటితో తయారు చేసిన లడ్డూలు అండ్ కొన్ని హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఆన్లైన్లో కొనుగోలు చేయండి. laddupallem.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి. విజిట్ చేసి దానిలో వచ్చిన ఐటమ్స్ కొనండి. లేదా 9997839994 ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. అలాగే ఇవి త్వరలోనే అన్ని ప్రాంతాల్లో అవుట్లెట్లు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ నరసరావుపేట, గుంటూరు, హైదరాబాదు కొన్ని కన్ఫర్మ్ అయ్యాయి, తిరుపతి, అనంతపురం కూడా కన్ఫర్మ్ అయ్యాయి. సో మీ ప్రాంతాల్లో, మీ సిటీల్లో ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్లు పెట్టాలన్నా సరే, చిన్నపాటి బిజినెస్ మ్యాన్గా ఎదగాలన్నా సరే అవకాశం ఉంది. సో ఆ నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయండి. థ్యాంక్ యూ.